హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు తీసినటువంటి వీడియో అండి. అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ నడుమ వీడియోస్ పెట్టడం చాలా లేటుగా పెడుతూ ఉన్నానండి, ఏమీ అనుకోవద్దు. ఇంకా మా ఇంటి ఉగాది ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మనము పండగలప్పుడు కొంచెం పెందలాడే అంటే ఉదయాన్నే లేస్తాం కదా, అలాగనే లేచానండి. అయితే ప్రతి పండక్కి మన రాయలసీమలో ఇలాగనే చేసుకుంటూ ఉంటారండి. ఏ పండక్కైనా కూడా అన్నము, పప్పు, పండగ చారు, భక్షాలు, ఆలు, వంకాయ, బజ్జీలు, వడలు ఇలాగ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ పనిని కూడా మనం ప్లానింగ్ ప్రకారం ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇంకా ఫస్ట్ ఇలాగ బాండీలలో శనగపప్పు, బియ్యము, కందిపప్పు ఇలాగ పోసేసుకొని నిండు బిందె నీళ్ళతో ఈ విధంగా కడుక్కుంటూ ఉన్నానండి. మాకు ఉదయాన్నే మున్సిపల్ వాటర్ వస్తాయి అన్నమాట. ఇంకా ఇలాగ అన్ని కడిగేసిన తర్వాత మనము కొంచెం సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనకు శనగపప్పు కూడా మామూలుగా అయితే అమ్మ వాళ్ళు ఎసురు కాగేటప్పుడు శనగపప్పును కడిగి వేసేవాళ్ళు. కందిపప్పునైనా కూడా అలాగనే కడిగి వేసేవాళ్ళండి. మీ ఇంట్లో ఎలా చేస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇవి నానే లోపల కొంచెం మనకు నానితే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. అంత లోపల స్టవ్ని ఈ విధంగా పూజించుకుంటూ ఉన్నాను. పండగలప్పుడు మాత్రము కంపల్సరీగా ఈ విధంగా పసుపు, కుంకుమ, ముగ్గు వేసేసి ఇలాగ అలంకరించుకొని మనము శ్రద్ధగా వంట చేస్తే మన ఇంట్లో వాళ్ళు కూడా కమ్మగా తింటారు అని చెప్పేసి వంటలన్నీ చాలా బాగా కుదరాలి తల్లి అని ముక్కుంటూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు అన్నింటినీ ఇలాగా స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత పాలు కూడా పెట్టుకున్నానండి. ఈ విధంగా మనకు 4 పొయ్యిలు ఉన్నాయనుకో చాలా చక్కగా వంటలు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇంకా అవన్నీ కొంచెం ఉడుకుబట్టే లోపల ఈ విధంగా మనము పేని రవ్వను ఇలాగ వేసేసుకొని వాటిలో కొంచెం మైదా పిండి వేసుకొని కాస్త ఉప్పు వేసేసుకొని అలాగే నూనె వేసేసుకొని ఇలాగ బాగా చేతులతో ఈ విధంగా పిసికేసి కొంచెం నీళ్లు పోస్తూ ఇలాగ బాగా కలుపుకోవాలండి. ఈ పిండి మనకి ఎలా ఉండాలి అంటే చేతికి స్టిక్కీగా ఉండేటట్టుగా మనము పిసుక్కోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత పైన ఆయిల్ పోసేసి ఇలాగా మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకు రవ్వ అనేది ఎంత బాగా నానుతుందో అంత బాగా భక్షాలు వస్తాయండి. పూర్ణ కజ్జికాయలకైతే కొంచెం గట్టిగా కలుపుకుంటాము, వీటికైతే కొంచెం ఇలాగా లూజ్గా కలుపుకుంటామండి. చాలామంది పేని రవ్వ ఇక్కడ దొరకదండి అని అంటూ ఉంటారు. నిజమేనండి, పేని రవ్వ కర్నూలు వరకు అయితే బాగా దొరుకుతుంది. కానీ హైదరాబాద్ అటు సైడ్ అయితే పేని రవ్వను చిరోటి రవ్వ అని కూడా అంటూ ఉంటారండి. ఆ తర్వాత పప్పు ఉడుకుబట్టింది కాబట్టి అందులో పసుపు, ఇలాగా మామిడికాయలు, ఉల్లిగడ్డ వేసేసానండి. మేమైతే పండుగలప్పుడు ఉల్లి వెల్లుల్లి లేకుండా అయితే వంటలు చేయలేమండి. కంపల్సరీగా ఉల్లిగడ్డ వాడతాము, ఎల్లిపాయలు వాడతామన్నమాట. చాలామంది ఏంటండి అసలు ఇలాగా మీరు ఉల్లి వెల్లుల్లితో ప్రసాదాలు పెడతారని అంటూ ఉన్నారు. మా సైడ్ అయితే అంత పెద్దగా పట్టించుకోమండి. ఇంకా ఆ తర్వాత కూరగాయలు తెచ్చారండి మా వారు. టమాటా పళ్ళు ఎంత బాగున్నాయి చూడండి. ఇంకా అత్తయ్య అన్నింటినీ ఇలాగా తీసి కొత్తిమీరను కూడా కాడలన్నింటినీ అంటే ముదురు కాడలు ఉంటే ఆ కాడలన్నింటినీ పప్పులో వేసుకుంటాము. ఇంకా ఆకులు మాత్రము రసము, కర్రీస్లలో అలాగా వేసుకుంటూ ఉంటాము. పచ్చిమిర్చి తీసుకొని వచ్చారండి. అయితే ఈరోజు మా పెద్దమ్మాయి రాలేదండి. ఇంకా కొంచెం దగ్గు ఎక్కువైందమ్మా, మళ్ళీ ఎందుకు నానమ్మకు వస్తుందేమో అని చెప్పేసి రాలేదు. ఇంకా చిన్నమ్మాయి మాత్రమే ఉందండి. ఇంకా పప్పు బాగా మనం ఏమేసాము, మామిడికాయ, ఉల్లిగడ్డ, అలాగే కారము, వాటితో పాటుగా కొంచెం మెంతాకు, జీలకర్ర, అలాగే కొత్తిమీర వేసేసి అలాగ కుదిస్తే సరిపోతుందండి. మామిడికాయ చాలా పుల్లగా ఉంది కాబట్టి ఇంకా మేమైతే ఎటువంటి చింతపండు అలాగా ఏమీ పెట్టమన్నమాట. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది. అన్నం కూడా కుదిర్చి పెట్టేశాను.
అలాగే శనగపప్పు ఉడికిందో లేదో కూడా చూస్తూ ఉన్నాను. బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే వంచుతూ ఉన్నానండి. అమ్మ మామూలుగా మా అన్నయ్య కొడుకు వస్తూ ఉంటే అప్పటికప్పుడు కొత్త శనగలు కదండి ఉగాదికి, చక్కగా ఇసిరిచ్చి పంపించిందనమాట. ఇవి చాలా బాగా సన్నగా ఉంటాయి. పూర్ణం కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. ఇంకా ఇప్పుడు ఇలాగ బాగా వంచిన తర్వాత మనము ఒకటికొకటండి, పడి శనగపప్పు తీసుకున్నామనుకో పడి బెల్లం, అట్లాగా నేను అరపడి శనగపప్పు తీసుకున్నాను, అరపడి బెల్లం కూడా వేసేసి ఇలాగ కుదిస్తూ ఉన్నాను. ఇంకా వాటితో పాటుగా కొంచెం యాలకల పొడి వేసేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇంకా ఇప్పుడు ఇలాగ కుదిచ్చి మనము బాగా ఉడకబెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా పూర్ణం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకో చెక్కు చెదరదండి. మనము పూర్ణం స్టాక్ పెట్టుకున్నామనుకో అప్పటికప్పుడు పూర్ణ కజ్జికాయలు కానీ భక్షాలు కానీ చాలా బాగా చేసుకోవచ్చండి. ఇలాగ ఎంతమంది చేసుకుంటారనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత అన్నం కూడా మగ్గిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఈ పనులన్నీ ఒక దిక్కు అలా చేసుకుంటున్నాను, ఒక దిక్కు మాత్రము ఉల్లిగడ్డలు అలాగే టమాటా పళ్ళు ఇలాగా కట్ చేసుకున్నాను. అలాగే రసంకి వంచుకున్నాం కదండి పండగ చారు. ఇంకా ఆ తర్వాత ఆలూని కట్ చేసి నీళ్ళల్లో వేసేసానండి. ఇంకా మనం ఎప్పుడైనా కూడా రసంలో తొందరగా చింతపండు వేసేసుకోవాలండి, ఎందుకంటే చెడిపోతుంది అనమాట. ఎండాకాలం కదండి, కాబట్టి ఇలాగ అన్నీ ఒకేసారి ఉల్లిగడ్డలు అలాగే టమాటాలు చింతపండు వాటితో పాటుగా కల్లుప్పు కాసింత కరివేపాకు ఇలాగ వేసేస్తాను. అలాగే మునక్కాయలు కూడా వేసేసానండి. ఇంకా వేసేసిన తర్వాత కొంచెం పసుపు అలాగే కారం కూడా వేసుకోవాలండి. ఉడికేటప్పుడు మాత్రమే రసం పొడి వేసుకుంటూ ఉంటాను. ఇంకా మెయిన్గా ఏంటంటే ఈ రసంని మేము పండగ చారు అంటామండి. చాలా బాగుంటుందండి. పండగ వస్తుంది అంటేనే భక్షాలేమో కానీ పండగ చారు కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఇంకా ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఆలు కర్రీ చేసుకుందాము అని చెప్పేసి ఇలాగా పోపు గింజలు వట్టిమిరపకాయలు కరివేపాకు వేసేసానండి. కరివేపాకు ఫ్రెష్గా ఉంటే గాన ఆ నూనెలో వేసినప్పుడు చిటపట అంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. నాకైతే ఈ సౌండ్ చాలా బాగా ఇష్టం అండి. ఇంకా ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇలాగ టమాటా పండు వేసేసి అలాగే కొంచెం ఉప్పు వేసుకున్నామనుకో తొందరగా మగ్గుతుందండి. ఇంకా ఆ తర్వాత ఇలాగ ఆలుని వేస్తూ ఉన్నాను. ఇంకా నేనైతే ఆలు ఉడకబెట్టి అలాగా చెయ్యనండి, ఎందుకంటే మనము సాయంత్రం వరకు ఇది పాడవకుండా ఉండాలి అంటే ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా కట్ చేసి వేసేసిన తర్వాత వాటిలో తగినంత కారము ఉప్పు పసుపు ఇలాగ వేసేసి బాగా మగ్గపెట్టుకోవాలండి. ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా ఈ విధంగా మనం సిమ్లో పెట్టుకొని మగ్గపెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఉల్లిగడ్డ పచ్చడి చేసుకోవటానికి అని చెప్పేసి ఇలాగ వెజిటబుల్ కట్టర్లో వేసేసుకొని ఈ విధంగా చాప్ చేస్తూ ఉన్నానండి. వీటిలో మనకు సన్న సైజు కావాలన్నా సన్న సైజు, పెద్ద సైజు కావాలన్నా ఏ సైజులో కావాలన్నా మనం లాగుతూ ఉంటే దాన్ని బట్టించి మనం కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సన్నగా కట్ అయ్యాయి కదా. రైతా చేసుకోవటానికి ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా ఇలాగనే కట్ చేస్తూ ఉన్నాను. కానీ మనము పచ్చిమిర్చి ఇలాగ వేసి లాగితే ఏమి రాదండి, వాటికి తోడుగా కొంచెం ఆనియన్స్ వేసేసి కట్ చేసుకుంటే చక్కగా సన్నగా వస్తాయి అన్నమాట. ఇంకా వాటితో పాటుగా కాసింత ఉప్పు అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం పుట్నాల పొడి వేసుకుంటానండి, పప్పుల పొడి వేసేస్తాను. ఇంకా ఇలాగ వేసేసి బాగా కలిపి పెట్టుకొని కొంచెం సేపు తర్వాత పెరుగు కలుపుతానమాట. మెయిన్గా పెరుగు ఇంట్లోది అంటే ఎక్కువ శాతం నేను కొనుక్కొచ్చిన పెరిగే వేసుకుంటానండి ఇలాగ ఉల్లిగడ్డ పచ్చడికి. ఇంకా ఆ తర్వాత మామూలుగా చిత్రాన్నం చేసుకుందాము అని చెప్పేసి నిమ్మకాయలను ఇలాగ పిండుకుంటూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు మామూలుగా చల్లారిపోయింది కదండి, మనము శనగపప్పు బెల్లం వేసేసి బాగా మగ్గబెట్టాం కదా. ఈ విధంగా మిక్సీ గిన్నెలో వేసేసి కాస్త జ్యూస్ ఉంటుంది కదండి అది అందులోనే వేసేసి ఇలాగ మిక్సీ పట్టేశాను. నేనైతే పూర్వం చాలా బాగా మెత్తగా పట్టుకున్నానండి. మామూలుగా ఎప్పుడు గ్రైండర్ వేసేదాన్ని, ఈసారి కొంచెమే కదా అరపడే కదా అని చెప్పేసి ఇలాగ మిక్సీ పట్టుకున్నాను. ఇది ఫస్ట్ టైం అండి. నేను మా అక్క వాళ్ళకి ఫోన్ చేస్తే మేము పడి అయినా కూడా మిక్సీనే పట్టుకుంటాము, చాలా చక్కగా బాగా వస్తాయి భక్షాలని అంటూ ఉన్నారు. నిజమేనండి, మిక్సీలో కూడా చాలా బాగా మెత్తగా పట్టుకోవచ్చు. ఇంకా అంతా బాగా కలిపిన తర్వాత చూపిస్తూ ఉన్నాను చూడండి, పూర్ణం ఎంత బాగుంది కదా. ఇలాగనే ఉండాలండి, అప్పుడు మనం ఎలా చేస్తే అలాగ భక్షాలు వస్తాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు ఆలు బాగా మగ్గిపోయింది. లాస్ట్లో కొంచెంగా ధనియాల పొడి కొబ్బరి పొడి వేసేసి అలాగ కలియబెడితే సరిపోతుందండి. కొంచెం కొత్తిమీర వేసేస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఈ కాంబినేషన్ ఏంటంటే మనకు వంకాయ ఆలు భక్షాలలోకి చాలా బాగుంటాయండి. కాబట్టి మేమైతే ఇలాగ చేసుకుంటాము. చూడండి కర్రీ ఎంత బాగుంది కదా. ఇంకా ఆ తర్వాత మా వారు ప్యాకెట్ పెరుగు తీసుకొని వచ్చారండి, ఇందులో వేసేసి ఇలాగ బాగా కలుపుతూ ఉన్నాను. మీరు ఎలా చేస్తారండి ఉల్లిగడ్డ పచ్చడి? కొంతమంది రైతా అని అంటూ ఉంటారు. నేనైతే ఎక్కువ శాతం పెరుగు ఇలాగ వేసేసి కలుపుకుంటాను. ఇంకా ఆ తర్వాత అత్తయ్య చూడండి
వేప పువ్వు చక్కగా ఒలుచుకొని తీసుకొని వచ్చారు. ఇది ఎక్కడన్నా పడేసి ఉంటారు, కొంచెం కడుగు అని చెప్తూ ఉందన్నమాట. సరే ఒక గిన్నెలోకి వేసేసాను. ఇంకా ఆ తర్వాత ఆలూని ఇలాగ ఒక బౌల్లోకి తీస్తూ ఉన్నానండి. ఇంకా ఆ తర్వాత పప్పుకి పోపు పెట్టుకోవాలి కదా, అలాగే రసానికి కూడా, కాబట్టి రెండిటికి కలిపి ఇలాగా పోపు పెట్టేసుకున్నాను. వేటిలోకైనా కూడా కాస్త ఇంగువ వేసేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా ఇప్పుడు పోపు బాగా వేగిన తర్వాత రసంలోకి వేసేసాను, అలాగే పప్పులోకి కూడా వేస్తూ ఉన్నానండి. మనం ఎక్కువ శాతం ఎండాకాలం ఒట్టిపొడితో చేసినటువంటి పప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు మామిడికాయ పచ్చడిని ఇలాగ దంచుకుంటూ ఉంటాం కదా. అయితే నేను ఎప్పుడు పప్పు తీసినా కూడా గిన్నెని ఇలాగ వేడి చేసేసి తీస్తూ ఉంటాను. చూడండి మామిడికాయ పప్పు ఎంత బాగుంది కదా. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలామంది మీరేమి అల్యూమినియం గిన్నెలు మానేయరా అని అంటూ ఉంటారు. సో అత్తయ్య నన్ను ఉరికిస్తుందండి ఇంట్లో నుంచి. అల్యూమినియం గిన్నెలు తీసేస్తాను, వీటిలో స్టీల్ గిన్నెలలో అన్నం వండుతాను అంటే మాడిపోతాయి, ఏం బాగుంటుందని అంటూ ఉంటుంది. కాబట్టి కొన్ని రోజులు ఇలాగా మనమైతే చేసుకోవాల్సిందేనండి. ఇంకా ఆ తర్వాత చిత్రాన్నంలోకి కొంచెం కొబ్బెర, అలాగే పచ్చిమిర్చి ఈ విధంగా ఉప్పు వేసేసి మిక్సీ పట్టేశాను. ఇంకా వీటిలోకి పండగ రోజు మాత్రము బాగా టేస్ట్ ఉండాలి అని చెప్పేసి గ్రౌండ్నట్ ఆయిల్ తెప్పించుకున్నానండి. ఇంకా అది మాత్రం ఎప్పుడు వాడినా కూడా ఈ విధంగా నురగలాగా వస్తుందన్నమాట. ఫస్ట్ పల్లీలు వేసేసి కొంచెం వేగిన తర్వాత ఇలాగా కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, అలాగే శనగపప్పు ఈ విధంగా వేయించుకుంటానండి. మామూలుగా అయితే అంతా కలిపిన తర్వాత చివర్లో జస్ట్ పల్లీలు వేసేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి, కరకరలాడుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం కూడా ఇందులోనే వేసేసాను. ఇంకా ఆ తర్వాత లాస్ట్లో పసుపు వేస్తానండి. ఎప్పుడైనా కూడా నేను చిత్రాన్నానికి ఇలాగనే చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఆల్రెడీ అన్నంని బాగా చల్లబరుచుకున్నాను. ఆ తర్వాత వీటి మీదనే నిమ్మరసం కూడా పిండేశానండి. అలాగనే ఈసారి అత్తయ్య కొంచెం ఆవపిండి వేయమ్మ, టేస్ట్ చాలా బాగుంటుందని అంటూ ఉంది. సరే అని చెప్పేసి ఆవపిండి కూడా వేసేసి కలిపేసి ఆ తర్వాత మనము పోపు ఇందులోనే వేసేసుకుంటూ ఉన్నాము. కానీ మీరు ఎప్పుడైనా చేయాలని అనుకున్నప్పుడు పల్లీలు, శనగపప్పు సపరేట్గా వేయించి పక్కకు పెట్టేసుకొని లాస్ట్లో కలిపితే చాలా బాగుంటుందండి. అలా కూడా చేసుకోవచ్చు. కొంతమంది జీడిపప్పు కూడా వేసుకుంటూ ఉంటారు. నేనైతే ఎప్పుడు ఇలాగనే చేసుకుంటానండి. ఇంకా ఎసురు మాత్రము అన్నానికంటే 1-2 నీళ్లు పెట్టేసుకొని ఒకేసారి ఎసురు పెట్టేసి వండుకుంటానండి. అమ్మ వాళ్ళైతే నీళ్ళల్లో కాస్త పసుపు, కొంచెం ఉప్పు వేసేసి ఎసురు వేసేసి వంచి చేస్తారండి. ఆ చిత్రాన్ని కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మనం గుడిలలో పులిహోర ఏదైనా ప్రసాదంగా ఇవ్వాలనుకున్నా, పంచి పెట్టాలి అని అనుకున్నప్పుడు అలాగ చేస్తే బాగుంటుంది. మనం ఇంట్లో కదా కాస్త కొంచెమే అని చెప్పేసి అలాగా చేసుకున్నాను. ఇంకా ఈసారి కొంచెం లేట్ అయిందండి. మామూలుగా అంటే ఫస్టే గౌరమ్మను పూజించుకునేదాన్ని. ఈసారి ఒక్కదాన్నే కదా, మా పెద్దమ్మాయి కూడా రాలేదు, చిన్నమ్మాయి మాత్రమే వచ్చిందండి. సరే ఇంకా మన పని అయితే మనం చేసుకోవాలి కదా అని చెప్పేసి గౌరమ్మను ఇలాగ పూజించుకొని ఆ తర్వాత ఈ విధంగా ముగ్గు వేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా చిన్నమ్మాయి మాత్రం దేవుడి పటాలకు ముందు రోజే నేను దేవుడి పటాలు కడుక్కున్నానండి. పూలన్నీ అలంకరించేస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే గౌరమ్మను ఇలాగ కూర్చోబెట్టుకున్నాను. కింద పద్మ ముగ్గు వేసేసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత తులసి కోటను ఈ విధంగా పసుపు మొత్తం అంతా పట్టించి ఇలాగ పూజించుకుంటున్నాను. చాలామంది పెయింట్ కొట్టుకోవచ్చు కదండి తులసి కోటకు అని అంటూ ఉంటారు. కానీ నాకెందుకో అప్పటికప్పుడు పసుపు పట్టించుకొని ఇలాగ అలంకరించుకోవడం అంటేనే నాకు చాలా ఇష్టం అండి. అయితే ఎప్పుడు మామూలుగా నేను కుబేర ముగ్గు అలాగ వేసేదాన్ని. ఈ నడుమ కొంచెం ఓపిక అనేది తగ్గిపోయిందండి అని చెప్పేసి చక్కగా ఇలాగ కుంకుమ, పసుపు బొట్లు పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మా చెట్టుకు ఉన్నటువంటి మామిడాకులను తెచ్చుకొని ఇలాగ నీట్గా కడిగి ఈ విధంగా కట్టేశాను. ఇలాగ గుత్తులు గుత్తుల్లాగా కడితే చాలా బాగుంటుంది కదండి. ఇంకా ఆ తర్వాత మనము ప్రసాదంగా చేసుకోవాలి కదండి అని చెప్పేసి పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలాగ పెట్టేశాను. మా అమ్మ ఏమనిందంటే, దేవుడికి ఫస్ట్ చేసి పెట్టుకోమ్మా, ఎక్కువసేపు నిలబడలేకున్నావు కదా, నేను పంపిస్తాను భక్షాలు అని చెప్పేసి చెప్పినిందండి. సరే ఇంకా పూర్ణం బాగా ఉడకబెట్టుకున్నాం కదా, ఎప్పుడైనా కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి దేవునికి తగ్గట్టుగా ఒక 10 భక్షాలు మాత్రమే చేసుకుంటున్నానండి. ఇంకా మా మరిది గారు ఎప్పుడు ఏ పండగకైనా కూడా ఇలాగా అరిటాకులు తెస్తారండి. కాబట్టి నేను ఎప్పుడైనా కూడా అరిటాకు మీద ఇలాగా భక్షాలు చేస్తూ ఉంటాను. మామూలుగా అమ్మ వాళ్ళు అరచేతిలో ఈ విధంగా పిండిని అనేసి పూర్ణం మధ్యలో పెట్టి ఇలాగ అనేసుకుంటూ చేసేస్తారు. కాకపోతే నేనైతే అరిటాకు మీద ఆయిల్ పట్టించి ఇలాగ సింపుల్గా చేసుకుంటానండి భక్షాలు. ఈ విధంగా ఉల్లెడలాగా చేసేసుకొని ఇంకొక అరిటాకు మీద ఆయిల్ పట్టించి ఇలాగ పెట్టేస్తూ ఉన్నాను.
కానీ మా సైడ్ అయితే ఎక్కువ శాతం ముద్ద భక్షాలే చేసుకుంటారండి. అమ్మ వాళ్ళైతే కొబ్బెర, గసాల బాగా కలిపి నైటే అన్నీ కలిపి పెట్టుకుంటారండి. ఉదయాన్నే 2కి అలాగా లేస్తారు, 8 కల్లా దేవుడికి పెట్టేసుకుంటారండి. ఇంకా మనం అంత తొందరగా లేయలేము కదా, 5కు అలా లేస్తాం కాబట్టి దేవుడికి పెట్టడము 10:30 అలాగా అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా మేమైతే అసలు రేకు భక్షాలు అనేది చేసుకోమండి. ఈ భక్షాలని చిన్నగా ముద్దుగా ముద్ద భక్షాలను చాలా బాగా చేసుకుంటాం అన్నమాట. అయితే మనం అరిటాకు మీదనే అనేసి అయినా కూడా ఇందులో అయినా వేయచ్చు. కానీ మాకు కొంచెం అలవాటు కాబట్టి ఈ విధంగా పెన్నం మీదనే ఆయిల్ వేసేసి చేతితో ఇలాగా తడుతూ ఉంటాము. ఈ భక్షాలు నిజంగా చాలా బాగా పొంగుతాయి, స్మూత్గా కూడా ఉంటాయండి. మనం బయట పెట్టిన వారం రోజులైనా ఉంటాయి, పూర్ణంని బాగా ఉడికించాం కాబట్టి. సో మేమైతే ఎక్కువ శాతం బయటనే పెట్టుకుంటామండి భక్షాలు. మరుసటి రోజు మనం ఉడుకు భక్షాల కన్నా సద్ది భక్షాలని ఎక్కువగా ఇష్టపడతామండి కదా. నాకైతే చాలా బాగా ఇష్టం అండి సద్ది భక్షాలు. మీరేమంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు చూడండి, గసాల అయితే నేను చాలా బాగా ఎక్కువగా వేసుకుంటాం అన్నమాట. కాల్చుకోవడం కూడా ఈ విధంగా కాల్చుకోవాలండి, అప్పుడే బాగుంటాయి. ఇంకా ఆ తర్వాత ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా సరే ప్రధాన గడప దగ్గర మొత్తం అంతా నీట్గా తుడిచేసి ఇలాగ అలంకరించుకుంటూ ఉన్నాను. మీరు అనుకోవచ్చు తులసి కోటను అలంకరించారు కదా, ఆ తర్వాత ప్రధాన గడపను అలంకరించుకోవచ్చు కదా అని. లేదండి, తులసి కోట అలంకరించినప్పుడు కింద అంతా పడుతుంది పసుపు అని చెప్పేసి అక్కడ తుడిచి ఇంకా మొత్తం అంతా నీట్గా తుడిచేసి ఇంకా ప్రధాన గడపను కూడా ఇలాగ అలంకరించుకున్నాను. ఇంకా మా వారు నువ్వు లేట్ అవుతుంది నీ పండగ అని చెప్పేసి గుడికన్నా వెళ్ళేసి వస్తానని వెళ్ళారండి. చాలామంది గుడికి వెళ్తూ ఉంటారు పంచాంగం వినటానికని, పంచాంగ శ్రవణం అంటారు కదండి. సో మామూలుగా అయితే మేము ఎక్కువగా మాకు తెలిసిన అయ్యగారు అనమాట, కార్తికేయ శర్మ అయ్యగారిని కానీ, అలాగే మా ఇంటి దగ్గర ఈశ్వరయ్య సారు అయ్యగారికి కానీ ఫోన్ చేసి ఏమయ్యా ఈసారి మా రాశికి ఎలా ఉంది, ఆదాయం ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది అని అడిగేదాన్ని. అంతకు తప్ప ఇంకా వేరేటివి ఏవి అడిగేదాన్ని కాదండి. అంటే నాకు తెలియదు అనమాట అసలు రాశుల గురించి ఎట్లా చెప్తారు ఏంటి అని. అలాగే ఉగాది పచ్చడి చేస్తున్నానండి. ఉగాది అంటేనే ఉగాది పచ్చడి తినాలి అనేది కోరిక అండి. ఎందుకంటే మనము ఏదైనా కూడా ఈ ఉగాది రోజు మామూలుగా చాలామంది టిఫిన్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ మనం ఏమీ తినకుండా ఫస్ట్ ఉగాది పచ్చడి నోట్లో వేసుకొని మనకు తీపి వచ్చిందా పులుపు వచ్చిందా అని అనుకుంటూ తింటాం కదా. ఇంకా ఇప్పుడైతే చింతపండు రసంని ఇలాగ వేసేసి అందులో బెల్లము, అలాగే ఉప్పు, కారంకి బదులు మిరియాల పొడి కూడా వేసేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత పులుపు మామిడికాయ చిన్న చిన్న ముక్కలు వేసేసాను, అలాగే చేదు కోసం వేప పువ్వు వేసానండి. మన జీవితంలో మనకు అన్ని రకాలుగా అంటే కష్టాలు సుఖాలు అన్నీ కలగలిసినటువంటి షట్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి అండి. ఇంకా ఇప్పుడైతే దేవుని దగ్గర పెట్టేశాను. అంత లోపల మా అమ్మ మా అన్నయ్య కొడుకుతో భక్షాలు పంపించేసినిందండి. ఇంకా నేను దేవుడికి టెంకాయ కూడా కొట్టలేదన్నమాట, ఇంకా అమ్మ పంపించేసినింది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మిగతా కార్యక్రమాలు మా వదిన గారి పాట వినుకుంటూ చేసేద్దాము. అయితే వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి, చాలా బాగా పాడతారండి. వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత హృదంతమా సుమబాల పరిమళ విలాసమా ఓహో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత హృదంతమా సుమబాల పరిమళ విలాసమా వీచిన తెమ్మెర ఊసులలో కలబోసిన వలపుల గుసగుసలో వీచిన తెమ్మెర ఊసులలో కలబోసిన వలపుల గుసగుసలో రాచిలు కమ్మల కిలకిలలో రసవీచి కలెగసే స్వరధునులో రాచిలు కమ్మల కిలకిలలో రసవీచి కలెగసే స్వరధునులో ఓహో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత హృదంతమా సుమబాల పరిమళ విలాసమా. చూసారు కదండి మా వదిన గారు పాట ఎలా పాడారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఇప్పుడైతే అందరూ వచ్చి అత్తయ్య మా వారు మా మరిది గారు అందరూ వచ్చి ఇలాగ మొక్కుంటున్నారు. సో మీ ఇంట్లో ఏ వంటకాలు చేశారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది తప్పకుండా చెప్పండి. మేమైతే ఇలాగ చేసుకుంటామండి. మాకు మెయిన్గా సంక్రాంతి పండుగ ఇంపార్టెంట్ అనమాట. అమ్మ వాళ్ళకైతే ఉగాది పండుగ చాలా బాగా చేసుకుంటారండి. ఊర్లో అంటే మామూలుగా శ్రీరామనవమి ఉగాది 2 చాలా బాగా చేసుకుంటారనమాట. అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటారు. మాకైతే 2 జతలు కొనిచ్చేవాళ్ళండి మా అమ్మ వాళ్ళు.
నాకు చాలా బాగా గుర్తుకొస్తుంది అనమాట. అత్తయ్య వాళ్ళైతే ఎక్కువగా సంక్రాంతికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకా ఆ తర్వాత ఇప్పుడైతే ఉగాది పచ్చడి వేస్తూ ఉన్నాను. మా వారు ఫస్టు కారం కారం అంటారు, తర్వాత తీపు తీపు అని అంటూ ఉన్నారండి. ఇంకా అలాగే మా అత్తయ్య కూడా నాకు గ్లాసులో పోసేయమ్మ, నేను బాగా తాగుతాను అంటూ ఉందనమాట. సో కొంతమంది అయితే అసలు కుండలలో చేసుకుంటారండి. ఎంత ఉగాది పచ్చడి చేసుకుంటారంటే ఆ రోజు చాలామంది ఎక్కువగా తాగుతారండి. అంటే చాలా బాగుంటుందండి. నాకు కూడా భలే ఇష్టం అనమాట. ఇంకా పిల్లలు మాత్రం కొంచెమే తింటారు. అందులో మా అన్నయ్య కొడుకు, మా చిన్నమ్మాయేనండి. పెద్దమ్మాయి రాలేదు కదా ఈసారి. ఇంకా అత్తయ్యకి అయితే ఎంత దిగులోనండి. ప్రతి పండగకు వచ్చేది కదా, ఈసారి రాలేదని చెప్పేసి దిగులు పడ్డారు. ఇంకా మా చిన్నమ్మాయి మాత్రము ఏంటి చేసి పెద్దామె రాలేదని దిగులు పడుతున్నావా అని మధ్యలో గెలుకుతూ ఉంటుందండి. సో పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు ఇలాగనే ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారనమాట. కానీ ఒక్కరున్నప్పుడు మాత్రం ఇంకొకరిని అనుకుంటూ వాళ్ళ జేజిని ఏడిపిస్తూ ఉంటారు. ఇంకా నాకైతే చాలా బాగా అలసిపోయానండి. అంటే ఎక్కువసేపు నిలబడాలి అన్న ఓపిక అనేది ఉండట్లేదన్నమాట. ఇంకా ఈసారి మామూలుగా సాకలమ్మ ఆంటీకి కానీ, దోబి ఆంటీ వాళ్ళకి కానీ డబ్బులు ఇచ్చేసానండి భక్షాలు తెచ్చుకోమని చెప్పేసి. అయితే ప్రతి సంవత్సరం పెట్టేదాన్ని కదా, ఈ సంవత్సరం పెట్టకుని ఉంటే మనిషికి ఎంతో బాధగా ఉందండి. అంటే పెట్టే వాళ్ళం ఒక సంవత్సరం పెట్టకపోయినా కూడా మనిషికి బాధగానే ఉంటుంది కదా. ఇంకా ఆ తర్వాత మా మున్నికైతే అన్నీ పెట్టించేసి పంపించేశాను. ఇంకా సాయంత్రం ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా కంపల్సరిగా మనకు గ్రామ దేవతలకి వెళ్తూ ఉంటాము. సుంకులమ్మకి కానీ అలాగ వెళ్తాం కదా. నేను ఇంకా సుంకులమ్మ గుడికి వెళ్దామని చెప్పేసి ఇలాగ బియ్యము, బ్యాలు, కుంకుమ, పసుపు, ఊది బత్తీలు, 100 దక్షిణ అందులో పెట్టేశాను. చీర మాత్రం కవర్లో పెట్టుకున్నానండి. ఎప్పుడైనా కూడా పండగ రోజు ఇలాగనే వెళ్తూ ఉంటాము. అమ్మ వాళ్ళైతే మామూలుగా శ్రీరామనవమికి అలాగ వెళ్తూ ఉంటారనమాట. ఇంకా ఆ తర్వాత అన్నీ రెడీగా పెట్టేసుకొని బయలుదేరుతాము. అలాగే మనకు సాయంత్రం కంపల్సరిగా తులసికోట దగ్గర దీపం పెడతాం కదండి. కాబట్టి దీపం పెట్టేసి నేను, మా వారు, మా అన్నయ్య కొడుకు, మా చిన్నమ్మాయి నలుగురం కలిసి వెళ్ళామండి. గుడికి వెళ్ళాం కానీ చాలామంది ఉన్నారండి. అసలు అక్కడ చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా కలిశారనమాట. చాలా సంతోషం అనిపించింది. ఇలాగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సబ్స్క్రైబర్స్ కలిసినప్పుడు ఇంకా వీడియోస్ తీయాలబ్బా, చాలా మంచి మంచి వీడియోస్ తీయాలి, అందరికీ నచ్చే విధంగా తీయాలి అని అనుకుంటాము. అయితే ఈ గుడికి ఉగాది అప్పుడే చాలా రష్ ఉంటారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, కొంతమంది వెనక వైపు నుంచి వస్తున్నారు, కొంతమంది చక్కగా పద్ధతిగా వచ్చే వాళ్ళకి చాలా లేటుగా వస్తూ ఉన్నాం అనమాట. క్యూ లైన్ ఎక్కువగా ఉందండి. సరే కొంచెం తొందరగానే వెళ్దామని అనుకున్నాం కానీ కాస్త లేట్ అయిందనమాట. ఇంకా ఇక్కడ సుంకులమ్మ తల్లికి మొక్కుంటున్నానండి. అందరూ చల్లగా ఉండాలి తల్లి, అందరిలో మనం ఉండాలి. మన సబ్స్క్రైబర్స్ అయితేనేమి, వ్యూవర్స్ అయితేనేమి, బంధువులు అయితేనేమి అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.